మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనములు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా అంటే యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడనమాట. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకోరో అంటే మనము దేవుణ్ణి ఊరికి మన హృదయంలో అనుకొని మనము విశ్వసిస్తున్నామని చెప్పి ఎదుటి వాళ్ళ ముందు మనం యేసు మన రక్షకుడని, మరి యేసు మన కొరకు ఈ లోకమునకు వచ్చాడని, మరి మనం ఆ విశ్వాసమును యేసు పట్ల చూపిస్తూ ఆయన మన రక్షకుడని, ఆయన మన దేవుడని, మరి ఆయన బిడలమని మనం మనుషుల ఎదుట ఒప్పుకోకుండా పైకి మనము ఈ దేవుని ఎరగమంటూ హృదయంలో మాత్రం విశ్వాసం కలిగి ఉంటే అది కాదు. కానీ మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంత భయంకరమైన హింస ఉన్నా, మరణ పాశములు మనం చుట్టుకున్నా, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టములు మనం చుట్టుముట్టినా దేవుని మాత్రం మనం విసర్జించకుండా ఆయన మన రక్షకుడుగా అందరి ముందు మనం ఒప్పుకోవాలి. అంటే మనం ఆయన బిడలమని, మరి ఆయన మన దేవుడని ఎప్పుడు మనము ఆ విషయం అనేది మనం మర్చిపోకూడదు. మరి ఇతరుల ముందు అది మనము దాచిపెట్టి మనం దేవుని బిడలం కానట్లు, మరి దేవుని మీద ఏమాత్రం విశ్వాసం లేనట్టు ప్రవర్తించడము, మరి ఆయన్ను విసర్జించడము, విస్మరించడము, ఇటువంటి మనము మనుషుల ఎదుట అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడి మరిని ఆ హింసలు, మరణ పాశములు వాటిని చూసి భయపడిపోయి మరి దేవుని వదిలివేయడము, మరి రహస్యముగా దేవుని ఆరాధించడం, ఇతరుల ముందు మాత్రం మేము ఎరుగని వారుగా, మరి క్రీస్తు అంటే ఎవరో మేము ఎరుగము, ఆయన మాకు సంబంధం లేదు, మరి ఆయన రక్షకుడు మాకు కాదు, మేము ఆయన పిల్లము కాదు అని ఈ విధంగా వేషధారి జీవితము మనం గడుపుతుంటే మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను తండ్రి వద్దను కూడా మీరెవరో నేను ఎరుగనని చెప్తాను, నేను కూడా ఎరగననే చెప్తానని దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మరి మనుషులు ఇక్కడ ఏంటంటే దేహమునే చంపగలరు కానీ మరి దేవుణ్ణి ఎరిగినందుకు దేహముని చంపగలరేమో కానీ మరి మనం దేవుణ్ణి ఎరిగినందుకు మనం అవమానించగలరేమో కానీ ఈ శారీరక సంబంధమైన శ్రమ మనకు కలిగించగలరేమో కానీ ఆత్మను వారు ఏమీ చేయలేరు కదా. కానీ మరి దేవుని యొక్క శక్తి ఎటువంటిది, శరీరమునే కాదు కానీ ఆత్మను కూడా మరి నరకంలోకి మరి పారవేయగల శక్తి కలిగిన దేవునికి భయపడుడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఆత్మను దేహమును కూడా నరకం నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన వల్ల సమస్తము సాధ్యమే. కనుక మన చుట్టూరు ఉన్న పరిస్థితులు బట్టి, మనకొచ్చే హింసలను బట్టి, మనకొచ్చే కష్టాలు, సుఖ దుఃఖాలు, మనకొచ్చే శ్రమలను బట్టి, మరి కొన్ని పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ఎరిగినందువలన, దేవుడు మన రక్షకుడిని చెప్పినందువల్ల కూడా మనకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టం రావచ్చు, అవమానాలు, నిందలు రావచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడవకుండా మనం మన రక్షకుడుగా, మన దేవునిగా మనం హృదయంలో ఏ విధంగా విశ్వసిస్తున్నామో అలాగే బహిరంగ కూడా మనం ఒప్పుకొని ఆయన రక్షకుడిగా స్వీకరించాలి. కానీ ఆయన ఎవరో తెలియదనే ధోరణిలో మనం ఉండకూడదని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక మానవులైతే మన శరీరానికే బాధ కలిగించగలరు కానీ ఆత్మను, దేహం రెండింటి నరకంలో పంపించగల సర్వశక్తిమంతుడైన దేవునికి మనం భయపడి ఉండాలని దేవుడు ఇక్కడ ఆయన వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు. అలాగే మనం చూసుకున్నప్పుడు రోమా 10:10 ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కనుక మన నోటితో మనము యేసు ప్రభు మన రక్షకుడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి మన చుట్టుముట్టిన, ఎటువంటి ఇబ్బందులు మన వచ్చిన, లోకమంతా చీకటి కమ్మిన, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మరి యేసు మన రక్షకుడు అనే విషయము మనము ఎటువంటి పరిస్థితిలో కూడా విస్మరించకూడదు. మరి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనుషులకు భయపడి మరి మన నోటితో మన రక్షకుడు కానీ యేసుని ఒప్పుకోకుండా మరి ఇక్కడ మనుషులు సంతోషపెట్టే వాళ్ళుగా ఉంటూ మరి పరిస్థితులకి మనము అనుకూలత చూపించుకుంటూ పరిస్థితులకు మనము దాసోహలం అయిపోయి మరి దేవుని వదిలివేసి ఆయన్ని విస్మరించినప్పుడు ఆయన కూడా ఆయన రాకడలో తండ్రి ఎదుటిగా ఆయన మనల్ని కూడా మీరెవరో నేను ఎరుగను అనే పరిస్థితి మనకుందనమాట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా మరి ఇక్కడున్నప్పుడు ఎటువంటి హింస వచ్చినటువంటి బాధ, ఎటువంటి కష్టం వచ్చినా ఆయన మన రక్షకుడుగా మన హృదయంలోనే కాకుండా మన నోటితో కూడా ధైర్యముగా ఒప్పుకునేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు.